పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి అన్నాడో కవి. ఆ కోవలో రికార్డుల కోసం కోటి తిప్పలు పడేవారు కోకొల్లలు. ఆ కేటగిరీకి చెందినవాడే తాళబత్తుల బ్రహ్మాజీ. వృత్తిరీత్యా స్వర్ణకారుడైన బ్రహ్మాజీ ఆ ప్రతిభని పెట్టుబడిగా పెట్టి గిన్నెస్ రికార్డ్ వేటలో పడ్డాడు. మరి ఆ అమలాపురం చిన్నోడి ఆటేంటో మనము చూద్దాం. ఇదిగో ఇవన్నీ బ్రహ్మాజీ హస్తకళా నైపుణ్యానికి నిదర్శనాలే. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నివాసి తాళబత్తుల బ్రహ్మాజీ వృత్తిరీత్యా స్వర్ణకారుడు, చేయితీరిన పనివాడు. అయితే తనకున్న ప్రతిభను ఉపయోగించుకొని గిన్నిస్ రికార్డులోకి ఎక్కాలనేది బ్రహ్మాజీ కళ. ఆలోచన వచ్చిందే తడవుగా జస్ట్ 10 మిల్లీగ్రాముల బంగారంతో సూక్ష్మ వస్తువుల తయారీ మొదలుపెట్టాడు. శివలింగం, సైకిల్, రాట్నం, సీలింగ్ ఫ్యాన్, శివాలయం, జాతీయ జెండా ఇలా ఎన్నో వస్తువులు బ్రహ్మాజీ ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టారు. పర్యాటక రంగం విస్తృతికి ఆయన తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా చేసుకున్నాడు ఈ అమలాపురం చిన్నోడు. వెంటనే చేతికి పని చెప్పాడు. 200 మిల్లీగ్రాముల బంగారంతో గోటిపై నిలబడే ఈఫిల్ టవర్ ను తయారు చేశాడు బ్రహ్మాజీ. అంతేకాదు ఈ మినియేచర్ ను పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావుకు బహుకరిస్తానని చెప్తున్నాడు. ఈఫిల్ టవర్ తయారు చేశాను. దాన్ని తయారు చేయడానికి 15 రోజులు టైం పెట్టింది. దానికి 200 మిల్లీగ్రాముల బంగారం వాడాను. దాన్ని యానం మినిస్టర్ మల్లాడి కృష్ణారావు గారు యానంలో సేమ్ ఇదే టైప్ ఐఫిల్ టవర్ నిర్మిస్తున్నారు. అక్కడ యానం అభివృద్ధి ఆయన చేసి పనులే చూసి ఎంతగానో ఇన్స్పైర్ అయ్యి ఆయనకి నా వంతుగా ఏదో నా పానికి ఇవ్వాలనుకున్నాను. దాని గురించి ఈ చిన్న ఐఫిల్ టవర్ తయారు చేశాను. దీని త్వరలో యానంలో జరిగే కార్యక్రమంలో ఆయనకి బహుమతిగా అందజేస్తాను. నేను గతంలో కూడా ఇటువంటి స్మాలెస్ట్ ఐటమ్స్ 8 ఐటమ్స్ తయారు చేశాను. నా మెయిన్ చేయం ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల చేయంతో ఈ చిన్న ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నాను. మినియేచర్ కళలో ఎప్పటికైనా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోవాలనే బ్రహ్మాజీ ఆశ నెరవేరాలని ఆశిద్దాం. రీజనల్ ఎడిషన్ లో మరో షార్ట్ బ్రేక్.